సువార్త 10వ అధ్యాయంలో ఈ వాక్యం రాయబడి ఉంటది. గుడ్డి భిక్షకుడు దారి పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉంటున్నాడు. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు చాలా సమూహము ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో ఈ సడన్ గా ఇంత వెళ్తూ ఉన్నారు అని ఈ గుడ్డి భిక్షకుడు తెలుసుకున్నాడు. ఏమనంటే వెళ్ళేది యేసయ్యే, అందుకని యేసయ్యతో పాటు ఇంత బహుజన సమూహం యేసయ్యను వెంబడిస్తున్నారు. ఆ రోజు యేసయ్య చేసే అద్భుత కార్యాలకి, ఆయన జరిగించిన గొప్ప గొప్ప కార్యాలకి, ఎక్కడికి ఆయన వెళ్ళినా గాని ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి ఎవరొకరు వస్తూనే ఉండేవాళ్ళు. ఎందుకు అని అంటే రోగాల నుండి స్వస్థపరచబడటానికి, దెయ్యాల నుండి విడిపించబడటానికి, అనేకమైన అద్భుత కార్యాలు పొందుకోవడానికి, ఇంకా యేసయ్య చెప్పే మాటలు వినడానికి, ఇంకా యేసయ్యతో పాటు ఆయన శిష్యులు ఉంటారు. ఇలాగ ఎప్పుడు కూడా చాలా జన సమూహము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈ గుడ్డి భిక్షకుడేమో ఈ దారి పక్కన కూర్చున్నాడు కదా, ఇతని అడుగుతున్నాడు కదా, ఎవరయ్యా వెళ్ళేది, యేసయ్య వెళ్ళేది, యేసయ్య వెళ్తున్నాడని విని ఇంకేమనుకున్నాడంటే, వామ్మో యేసయ్య వెళ్తున్నాడు కదా, నేను గనక యేసయ్య దగ్గరికి వెళ్తే, యేసయ్య గనుక నన్ను కరుణిస్తే, యేసయ్య కనికరం నా మీదకి వస్తే ఖచ్చితంగా నాకు ఈ గుడ్డితనం అనేది పోతుంది, నాకున్న ఈ బాధ అనేది పోతుంది. అందుకని నేను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన కరుణించాలి అని నేను మొర్ర పెడతాను అని ఇతను యేసయ్యా కరుణించు, దావీదు కుమారుడా కనికరించు, దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తున్నప్పుడు పక్కన ఉంటారు కదా, వాళ్ళు అంటున్నారు కదా, నోర్మి కామ్గుండు, మాట్లాడమాకు కామ్గుండు, ఎందుకు మాట్లాడుతున్నావు, అరవమాకు అని పక్కనున్న వాళ్ళు ఆయన్ని అంటూ ఉన్నారు. మాట్లాడమాకు, పక్కనున్న వాళ్ళు మాట్లాడమాకు, ఎందుకు అరుస్తున్నావు, మాట్లాడమాకు, కాముగుండు అని పక్కనున్న వాళ్ళు అరుస్తూ ఉంటున్నారు. పక్కనున్న వాళ్ళు అరుస్తూ ఉండేసరికి అతను ఏం చేయాలా, భయపడి కామ్గా ఉండాలా చెప్పండి. కానీ అలా లేడు, ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. వీళ్ళు ఎంత ఆపాలని చూస్తే అంత ఎక్కువగా కేకలు వేసి, దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కనికరించు. ఎందుకనంటే ఆ బాధ అతనికి తెలుసు కదా, ఎవరు ఎన్ని చెప్పినా గానీ ఆ మాటలు లక్ష్య పెట్టకుండా, ఎవ్వరు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు కేకలు వేయొద్దు అని పక్కనున్న వాళ్ళు ఎంత చెప్పినా గానీ అతను కామ్గా ఉండకుండా ఇంకా ఎక్కువగా వాళ్ళు చెప్పే కొద్ది ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విశ్వాసాన్ని చూస్తాడు. ఇంకేసయ్య అంటున్నారు కదా, ఆయన్ని పిలవండి, ఆయన్ని పిలవండి. యేసయ్య ఆగాడు. యేసయ్య ఆగితే జనసమూహం మొత్తం కూడా ఆగిపోవాలి కదా, ఆగిపోయింది. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఆయన్ని పిలవండి, ఆయన్ని పిలవండి అనేసరికి ఇంకా ఆయన్ని పిలవడానికి, ఎవరిని పిలవడానికి, ఆ గుడ్డి భిక్షకుడిని పిలవడానికి బయలుదేరారు. వాళ్ళు అంటున్నారు కదా, ధైర్యం తెచ్చుకో, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అని. ఆ మాట వినగానే ఆ గుడ్డి భిక్షకుడు తన మీద ఉన్న ఆ బట్టలు ఏదైతే ఉన్నావో పక్కన పడేసి వెంటనే లెగుస్తాడు. వెంటనే లెగిసి యేసు దగ్గరికి వచ్చి నిలబడతాడు. యేసు అడుగుతాడు కదా, ఏం కావాలి నీకు, అయ్యా నాకు చూపివ్వయా, నాకు చూపివ్వయా అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప మనసు యేసయ్యది. ఎవరండి అడుక్కునే వాళ్ళని ఈరోజు ఒక్క నిమిషము రోడ్డు పక్కన మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక పని మీద అడుక్కునే వాళ్ళు పక్కనున్నారు అని ఆగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరామర్శించి, నీ బాధ ఏంటయ్యా, నీ బాధ ఏంటమ్మా అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ఎంతమంది ఉన్నారు మనలో? చాలా సాధారణంగా చాలామంది అడగరు. ఎందుకు అని అంటే వాళ్ళకున్న బిజీ పనుల్లో వెళ్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆగారు. మనము కూడా ఆగాలి కొన్నిసార్లు. యేసుక్రీస్తు ప్రభువారు ఆగి ఆ మాటలు విని ఆగి ఆయన్ని పిలవండి అని అంటే అప్పటి వరకు కేకలు వేయొద్దు, నోరు మూసుకో అని చెప్పారు వాళ్ళు. కానీ ఈ గుడ్డి భిక్షకుడు యేసయ్య దగ్గరికి తేబడేటప్పుడు వాళ్ళు కూడా ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకనంటే పిలిచేది ఎవరు? దేవుడు. ప్రియ సహోదరి, నిన్ను కూడా నీ పరిస్థితుల్లో, నీ ఘోరమైన పరిస్థితుల్లో నువ్వు అనుకుంటున్నావు కదా, నాకు బాధగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటున్నావేమో. కానీ ఇదిగో ఎప్పటి వరకు నీ బాధ అంటే యేసయ్య నిన్ను పిలిచే వరకే నీ బాధ.
యేసయ్య గనుక నిన్ను పిలిచాడు అనుకో, నీ పరిస్థితులు మారిపోతాయి. అప్పటి వరకు నీ మీద కేకలు వేసిన వాళ్ళు, అప్పటి వరకు నిన్ను దూషించిన వాళ్ళు, అప్పటి వరకు నిన్ను నిందించిన వాళ్ళు, నీవంటే విలువ లేకుండా ఉన్న వాళ్ళు, నిన్ను ఇబ్బంది పరిచిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆగిపోవాల్సిందే, వాళ్ళందరూ కూడా మౌనమైపోవాల్సిందే, వాళ్ళందరూ కూడా జరగబోయే వింతను చూడడానికి వేచి ఉండాల్సిందే. అటువంటి గొప్ప కార్యాలని దేవుడు మన పక్షాన చేయబోతున్నాడు. కానీ మనం ఏం చేయాలి అని అంటే, ఈ గుడ్డి భిక్షకుడు తోవ పక్క నుండి, దారి పక్క నుండి ఎలాగైతే యేసయ్యని బిగ్గరగా పిలిచాడో, ఎంతమంది ఆపు అని చెప్పినా గాని ఆపకుండా ఎలాగైతే ఆయన్ని పిలుస్తూనే కంటిన్యూస్ గా, పర్సిస్టెంట్ గా, చూడండి కంటిన్యూస్ గా ఎవరు ఎంత చెప్పినా గాని వినకుండా ఎలాగ అయితే పిలుస్తున్నాడో అట్టి రీతిలో నీవు నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. బలమైన విజ్ఞాపన దేవుని సింహాసనాన్ని కదల్చి వేస్తుంది. యేసయ్య నీ మొరని పక్కన పెట్టేసి ఆయన ఖాళీగా ఉండలేడండి, ఊరకి ఉండలేడు. దేవుడు గనుక నీ మొర వింటే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితము నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏంటి నా జీవితం ఇదేనా అని నీకే ఆశ్చర్యం అయిపోతుంది. అంత గొప్పగా లేవనెత్తువాడు మన దేవుడు, నజరేయుడైన యేసయ్య. అయితే ఏం జరిగింది? రమ్మన్నాడు. ఏం కావాలి? అయ్యా నాకు చూపు కావాలయ్యా, నాకు చూపు కావాలి అని అడిగితే, నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. హల్లెలూయా, నీ విశ్వాసమే నేను స్వస్థపరచను అని చెప్పాడు. ఆయనకి చూపు వచ్చింది. యేసుక్రీస్తుతో పాటు ఆ జన సమూహంతో పాటు ఇతను కూడా బయలుదేరి యేసయ్యని వెంబడిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు రోడ్డు పక్కన కూర్చున్నాడు, ఏవి కనపడక రోడ్డు పక్కన భిక్షం అడుగుతూ కూర్చున్నాడు. కానీ ఈ అద్భుతం యేసయ్య చేశారు. ఇక అతను యేసయ్యని వెంబడించడము మొదలు పెట్టాడు. అప్పటి వరకు కళ్ళు కనబడలా, కానీ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని యేసయ్యని వెంబడించే ఒక సమూహములో ఒక గొప్ప వ్యక్తిలాగా అతను నిలవబడ్డాడు. ప్రియ సహోదరి, నీ పరిస్థితులు మార్చి, నీ సిచ్యువేషన్స్ని మార్చి దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఫిజికల్గా నిలవబెట్టబోతున్నాడు, ఆత్మీకంగా నిలవబెట్టబోతున్నాడు. చూడండి, మనము చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులని వెంబడించడము ఒక గొప్ప భాగ్యముగా మనం అనుకుంటూ ఉంటాం. ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడితే, నేను వాళ్ళతో మాట్లాడే తెలుసా, ఒక గొప్ప వ్యక్తిని కనుక చూస్తే, నేను ఆ వ్యక్తిని చూశాను, ఎందుకంటే మిగతా వాళ్ళు సాధారణంగా చూడలేరు ఆ వ్యక్తిని, ఎందుకంటే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి కాబట్టి నేను ఆ గొప్ప వ్యక్తిని చూశాను తెలుసా అని అనుకుంటారు. కానీ అందరికంటే గొప్పవాడు యేసయ్య, అందరికంటే ఘనమైన వాడు యేసయ్య. అటువంటి యేసయ్యని చూడడం అంత భాగ్యము ఇంకా వేరే ఏది కూడా లేదు. రాజులని చూడడానికి చాలా మంది కూడా క్యూ కడుతూ ఉంటారు. ఈ దినాన మంచి మంచి పొజిషన్స్ లో, ఒక అధికారంలో ఉన్న వ్యక్తులని చూడడానికి, వారితో మాట్లాడడానికి చాలా మంది క్యూల్లో, లైన్లో నుంచుంటూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళ పరిస్థితులు మారిపోతాయి, వీళ్ళ పరిస్థితులు చేంజ్ అయిపోతాయి. చూడండి, ప్రార్థన ద్వారా నీవు దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, దేవునికి స్ట్రైట్ గా నీ స్వరాన్ని వినిపింప చేసినప్పుడు, ఇదిగో అద్భుతాలు జరగబోతున్నాయి. నీ జీవితాన్ని కంప్లీట్ గా దేవుడు కదల్చబోతున్నాడు, నీ జీవితాన్ని షేక్ చేయబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఇవన్నీ జరగాలి అని అంటే బలముగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపన ద్వారా, విశ్వాసము ద్వారా, విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాలను జరిగిస్తుందండి. విశ్వాసం లేకుండా ఊరికి ప్రభా 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 అంటే ఏదైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. మనకి ఉండవలసింది బలమైన విశ్వాసము. నేను యేసయ్య దగ్గరికి వెళితే ఖచ్చితంగా నాకు చూపు వస్తుంది అని అడుక్కునేవాడు విశ్వసించాడు. అందుకని యేసయ్య అంటున్నారు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నేను చెయ్యగలను అని నమ్మావు కదా, నువ్వు నమ్మావు కదా యేసయ్య నాకు ఈ కార్యం చేస్తాడు అని నమ్మావు కదా, అందుకనే నువ్వు నన్ను పిలిచావు కదా, అదేనయ్యా నిన్ను స్వస్థపరిచింది. నీకు స్వస్థత వచ్చింది, నీకు చూపు వచ్చింది, అదేనయ్యా స్వస్థపరిచింది. ఇదిగో ఈ కార్యము దేవుడు చేయగలడు అని నువ్వు నమ్ముతున్నావు చూడు, ఆ నమ్మకము దేవుని సన్నిధిలో నీ కార్యాన్ని జరిగిస్తుంది. నా దేవుడు నా జీవితాన్ని మార్చగలడు అని నమ్ముతున్నావు చూడు, నా దేవుడు నా పరిస్థితిని మార్చగలడు అని నమ్ముతున్నావు చూడు, ఆ నమ్మకమే కార్యం జరిగిస్తుంది. ఆ విశ్వాసము, విశ్వాస సహితమైన ప్రార్థన
దేవుని సన్నిధిలో బలమైన కార్యాలను జరిగిస్తుంది. శత్రు సమూహాలు ఆ ప్రార్థన ముందు నిలవలేరు. నీకు విరుద్ధముగా వ్యతిరేకముగా ఎంత గొప్ప సాతాను సైన్యం నిలిచినా, నీ సొంత వారే నీకు వ్యతిరేకం అయిపోయినా సరే, ప్రతి పరిస్థితిలో కూడా నిశ్చయముగా నిజముగా నిన్ను లేవనెత్తువాడు, నిన్ను ఘనపరచువాడు ఆ నజరేయుడైన యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయముగా వీరి జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి నాయన. కృప చూపించమని ఈ ప్రార్థన వారి హృదయంలో ఫలింపచేసే విధముగా ప్రతిరోజు కూడా వారి ప్రార్థన ఆత్మతో నింపబడేలాగా సహాయము చేయమని నాయన కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు నిశ్చయముగా దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా.